నమస్కారం. నమస్తే రాజు గారు. నమస్కారం రమ, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎప్పుడైతే తెలుగు సంస్కృతిని మొదలెట్టామో నా బుర్రలో ఫస్ట్ మిగిలింది ఓ పత్రిక పెట్టాలి. పత్రిక మన సమితికి ఒక పత్రిక ఉండాలి. ఎందుకంటే ఉన్న మెంబర్స్కి అందరికీ కూడా ఏం సమాచారం అందించడానికి తెలుగులో ఒక ఛానల్ కావాలి. రిమెంబర్, కంప్యూటర్లు లేవు. అదే ఏదైనా పంపించాలంటే ఓ పోస్ట్ కార్డు రాసి పంపించేవాళ్ళం. పోస్ట్ కార్డు రాసి పంపించాలంటే అందరికీ అడ్రస్లు కావాలి మాకు. అవును, మరి తెలుగు వాళ్ళందరినీ ఎలాగ పట్టుకుని దానికి ఏం చేసాము, మాకు తెలిసిన వాళ్ళు 20-30 మంది అంతే, అంతవరకే. కాకుండా ఇంకొకటి కనీసం 40-50 మంది ఉంటారని. అప్పుడు నేను, మల్లిక్, కొడాల సుబ్బారావు, మేము ముగ్గురు కూడా తెలుగు డైరెక్టరీ చేద్దామని, తెలుగు అసోసియేషన్ కోసం అని. డైరెక్టరీ ఎలా చేసామంటే అప్పుడు ఈ ఊళ్ళో ఉన్న ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఈ టెలిఫోన్ కంపెనీ వాళ్ళు 2 పుస్తకాలుగా ప్రచురించేవారు. ఇప్పటికీ ఉన్నాయి. అంటే నార్మల్ టెలిఫోన్ డైరెక్టరీ వచ్చేవి. ఒకటేమో వైట్ పేజెస్. వైట్ పేజెస్లో అన్ని ఇండివిజువల్స్, వ్యక్తుల పేర్లు అన్నీ ఉంటాయి. నా పారా ఫోన్ నెంబర్ ఇది, రాధికా మంగిపూడి ఫోన్ నెంబర్ ఇది, ఈ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఏదో పేజెస్లో అన్ని బిజినెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఏదో పేజెస్ అన్నీ. సో హ్యూస్టన్ పెద్ద నగరం కాబట్టి ఒక 1000 పేజీలు వైట్ పేజెస్ ఉండేది. సో నేను, మల్లిక్, కొడాల సుబ్బారావు ఒక్కొక్కళ్ళు 350 పేజీలు తీసుకుని ఈ 1000 పేజీలు వైట్ పేజెస్, ఎక్కడైనా రావు అని కనపడ్డాడు, తెలుగువాడు, రెడ్డి కనపడ్డాడు, శాస్త్రి కనపడ్డాడు, పటేల్ కనపడితే వదిలేసేవాళ్ళం, గుజరాతీ వెళ్తే జోషి కనపడితే వదిలేసేవాళ్ళం. తెలుగు వాళ్ళ పేర్లు మాత్రమే. రావు అంటే ఖచ్చితంగా తెలుగు కానీ కన్నడం కానీ అవ్వాలి. శాస్త్రం అంటే తెలుగు అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు, నార్త్ ఇండియన్ అవడానికి. సో ఇలా ముగ్గురు కలిపి మొత్తానికి 1000 మంది శాస్త్రులు, రావులు, గివులు అన్నీ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ఫోన్ చేయడం. ఫోన్ చేసి రావు గారు బాగున్నారా అని ఫస్ట్ డైలాగ్. అవతల వాడు తెలుగువాడు అనుకో మాట్లాడతారు, ఎవరు మీరు అనేవాడు. లేకపోతే అవతల వాడు తెలుగువాడు మాట పైన టక్కని పెట్టేసేవాడు ఆ రోజుల్లోనే. లేకపోతే హూ ఇస్ దిస్, ఎటువంటి రెస్పాన్సులు వచ్చేవి నిజంగా. అలాగ ముగ్గురు వాటాలు వేసుకుని పిలిచి చివాటలు తిని ఓడించుకొని విషయం చెప్పి, అసలు ఎందుకు పిలుస్తున్నావో చెప్పాలి కదా. తీరవాళ్ళు మాట్లాడిన తర్వాత అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్, మనకెందుకు అసోసియేషన్, షికాగోలో కొట్టుకుని వస్తున్నారు కదా, అయితే ఇది కమ్మాయి అసోసియేషన్. అప్పుడే ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారు, డబ్బు అడుగుతారా, ఇవన్నీ మామూలు క్వశ్చన్లు అన్నిటికీ చెప్పుకొని మొత్తానికి ఒక 250 మందితోటి ఒక టెలిఫోన్ డైరెక్టర్ తయారు చేశాం. 250 మందిని పట్టుకున్నారు తెలుగు వాళ్ళని మొత్తం హ్యూస్టన్లో ఆ రోజుల్లో. ఇది 1976 డిసెంబర్ 77 అంటే ఉగాది లోపుగా. ఉగాది కార్యక్రమం చేయడానికి, వీళ్ళందరికీ చెప్పడానికి, అసలు ఎవరున్నారు ఏంటి సంగతి అని తెలియడం కోసం ఇంత అవస్థ పడాల్సి వచ్చింది. చేసి 77 ఉగాది, ఇక ఉగాది కార్యక్రమంలో ఏం చేయాలి అన్నది. ఫస్ట్ రత్నపాప డ్యాన్స్, కూచిపూడి, కొన్ని సినిమా పాటలు. సినిమా పాటలు అంటే కేవలం ఘంటసాల పాటలే. అప్పటికి ఇంకా బాలసుబ్రహ్మణ్యం గొంతుకు లేదు, జస్ట్ వస్తున్నాడు అప్పుడే ఘంటసాల పాటలు. ఈ పాటలు కూడా అప్పుడు ఇప్పటిలాగా మైక్ పట్టుకుని ఆడియన్స్లోకి వెళ్ళిపోయి తిరుగుతూ పాడాలి ఏం కాదు. నేల మీద చాపేసి కూర్చుని పద్ధతిగా పెట్టుకుని పద్ధతిగా పాడి అన్ని. పక్కన తబలా రవి గారు వాయించేవాడు, రవి తమిళసా ఇప్పటి కూడా వాయిస్తాడు తబలా. మూడోది ఒక నాటకం వేద్దాం అనుకున్నాం. మనకి ముందు నుంచి ఇక్కడ అలవాటు ఎప్పుడు నాటకం వేయకుండా. ఏ నాటకం వేద్దాం అనుకుంటే, నేను బొంబాయిలో ఉండగా 1968లో రాసిన బామ్మాయణ నాటకం హ్యూస్టన్లో ఆ మాటకు వస్తే అమెరికాలో మొట్టమొదటి నాటకం. మీరు రాసిన వాటిలో కూడా అదే మొదటి నాటకం. ఈసారి నేను వేశాను అందులో బాంబాయిలో నన్ను వేయని వల్ల. అందులో బొంబాయిలో బియ్యమూర్తి వేశాడు.
సో ఇందులో నేను, అనిల్ కుమార్, ఈ తర్వాత నారాయణరావు గారు పరంధామి పాత్ర వేశారు. అప్పటి వరకు అసలు మామూలుగా వేరే వాళ్ళు కూడా ఎవరు నాటకం రాసి ఎవరు లేదు, అమెరికాలో మేమే వేయడం అన్న ఇంకా ప్రసక్తి వేరే లేదు. ఏం లేదు. మేమే షికాగోలో రమణమూర్తి గారు, ఎడవల రమణమూర్తి వేసేవాడు నాటకాలు. న్యూయార్క్ యూనివర్సిటీలో అప్పాజోట్ల సత్యనారాయణ వేసేవాడు. జస్ట్ అలా లాస్ ఏంజల్స్లో రాధా శర్మ గారు వాళ్ళు వేసేవారు. అంటే నాటకం అభిలాష ఉన్నవాళ్ళు, అభిరుచులు ఉన్నవాళ్ళు అప్పుడెన్నో, ఇప్పుడు మేమే నాటకు వస్తే అంతే స్కాటర్డ్ గా కొంచెం. కానీ వేసింది అంటే ఇది మా అంతటా మేమే నాటకం రాసుకుని వేసింది మొట్టమొదటిది ఖచ్చితంగా నాకు తెలిసి ఇది రామాయణం 1977లో. ఇంకొకటి బుర్రకథ చెబుదాం అనుకున్నాం. బుర్రకథ చెబుదాం అనుకుంటే అంటే తెలుగు సంస్కృతికి ప్రత్యేక ఒక హరికథ, ఒక బుర్రకథ. రైట్. పూర్తి తెలుగు తెలుగు సంస్కృతికి ఉగాదికి చేయాలంటే బుర్రకథ అంటే ఎక్కడ ఉంది అంటే నేను బుర్రకథ రాశా. తాండ్ర పాపారాయుడు బుర్రకథ రాశాను. అంటే నాకు బుర్రకథ ఏంటంటే ఆల్ ఇండియా రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు బుర్రకథ వచ్చేవి, ఆయన బుర్రకథలు వచ్చేవి. అది వేగంగా జ్ఞాపకం ఉంటుంది అనమాట, ఆ రిథం కానీ ఇది కానీ. సో బుర్రకథ రాసేసాను. రాసిన తర్వాత దానికి కిరీటం పెట్టాలి, చేసుకోవాలి, అవన్నీ మేమే చేసుకుని బుర్రకథ చెప్పాను. మరి ముగ్గురు కావాలి కదా, ఎవరు? నేను, అనిల్ కుమార్, దువ్వూరు సూరి. దువ్వూరు సూరి బాగా పాడతాడు. మీ ఇద్దరం నేనేమో హాస్యగాడిని. ఓకే. దువ్వూరు సూరి ఏమో కథకుడు, ఈడేమో పక్క వైద్యం వాడు అనిల్ గారు. కథ ముందు నడిపించేవాడు, మధ్యలో ఆపేసి అయితే అప్పుడు ఏమైంది అని అడిగేవాడు. సో దీంట్లో కొత్తది ఏం పెట్టాము మేము బుర్రకథలోను, ఒక మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చి చిన్న కమర్షియల్ చేసేవాళ్ళం. అరే హాస్యం కావాలి, ఒక కమర్షియల్ చేసేవాళ్ళం. ఆ కమర్షియల్ అన్ని సొంతంగా రాసుకున్న కమర్షియల్సే. ఒక ఉదాహరణ కమర్షియల్ విక్స్ వేపర్ కమర్షియల్. అనిల్ కుమార్ ఇలా ఉంటాడు, అంటూ ఉంటాడు, నేను పక్కన వాయిస్ వస్తుంది, చూస్తున్నారా అనిల్ కుమార్కి రొంప అనే జబ్బు పోవడానికి బ్రహ్మ దెబ్బ విక్స్ వేపర్ అబ్బా. ఇలాంటి చిన్న కమర్షియల్స్ పెట్టుకుని బుర్రకథ చేసాం. సో అలాగ ఫస్ట్ ఉగాది సైమల్టేనియస్గా పత్రిక పెడదాం అనుకున్నాం కదా, ఆ పత్రిక మధురవాణి అని పేరు పెట్టాం. సో నేను చీఫ్ ఎడిటరు, వసంతాను హీరో ఎడిటర్స్. సో మధురవాణి పత్రిక పెడదాం అనుకున్నాక సంస్థకు సంబంధించిన విషయాలు ఎలా ఉన్నా కూడా సాహిత్యపరంగా అందులో ఏదో కథలు కవితలు కావాలి. ఎవరో 2-3 కవితలు రాశారు, వసంతో కవిత రాసింది, ఇంకోళ్ళు ఎవరో కవిత రాశారు. కథ పాత కథ ఒకటి వేసాం, కానీ కొత్తగా ఎప్పుడు వేయని కథ ఒకటి కావాలి. అంటే సుమారు ఎన్ని పేజీలు ఉండేది అది? ఎన్ని పేజీలు లెక్కం లేదు, అంతా రాతపోతే. ఓకే. ఒక టైపులు అవేం తెలియదు, అంతా రాతపోతే. సో ఎన్ని పేజీలు వచ్చినా అన్ని పేజీలే అని చెప్తా. వచ్చినప్పుడు నువ్వే రాయి కథ అన్నాడు ఎవడో. ఆ ముందు వారు నేను క్షౌరం చేయించుకున్నాను. సో ఆ క్షౌరం చేయించుకున్న దాని మీద జొలపాల కథ అని నా జీవితంలో మొట్టమొదటి మధురవాణి పత్రికకి 1977లో వేయడం కోసం జొలపాల కథ రాశాను. అంటే మీ మొదటి నాటకము ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరూ లేక రాయాల్సి, బుర్ర కథ, మొదటి నాటకం, మొదటి కథ, 3 కూడా ఒక కార్యక్రమాల కోసం, ఒక కార్యక్రమం 1977 దానికి వచ్చింది. ఇక్కడ అసోసియేషన్లో డబ్బులు ఏమి లేవు. అవును, ఇంకా ఏదో యాన్యువల్గా $10 అనే కానీ ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు ఈ పత్రిక 250 మంది చేస్తే కనీసం 100 కాపీలైనా కావాలి. మొత్తం పత్రిక వ్రాతపతి అంతా నా చేతి వ్రాతే 50 పేజీలు వచ్చింది. ఈ కథలు కలిపి 50 పేజీలని జిరాక్స్ చెయ్యాలి. లెక్క కడితే $450 ఎంతో వచ్చింది. ఎవరిస్తారు $450 అంటే? కానీ జెరాక్స్లు ఉండేవా అప్పుడు? జిరాక్స్లు ఉండేవి. ఓకే.
జిరాక్స్ ఉండేవి కానీ ఒక్కొక్క పేజీకి 5 పైసలు ఎంత తీసుకునేవారు. సో ఆ లెక్కన $650 అయిందనమాట. క్విక్ ప్రింటింగ్ అని ఇనున్నా కూడా ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. అప్పుడు నేనేం చేశాను, దొంగ పని, ఉద్యోగానికి వెళ్ళి అక్కడ జిరాక్స్ మిషన్లు ఉంటే ఎవడు ఉద్యోగం శనివారాల్లో ఎవడు ఉండేవాడు కాదు కాబట్టి ఈ 50,000 పెట్టుకెళ్ళి దొంగతనంగా ఈ వారం 10 కాపీలు, ఇంకో నెక్స్ట్ డే ఇంకో కాపీలు, రాత్రి 8కి 10 కాపీలు, ఇలా మొత్తం అక్కడ ఉండేదే మెషిన్ సైకిల్. నేను అదో పనిలే అని చేసి మొత్తానికి పత్రిక బయటకు అటు అంటే తెలుగు అసోసియేషన్ అన్నది 77 నుంచి మధురవాణి నుంచి మొదలైంది. అప్పుడు చేసిన మంచి పనో ఏ పనో నేను చెప్పలేను కానీ కేవలం అది సంస్థాగత పత్రిక కింద పలానా వెంకట్రావు ఇంట్లో ఇవాళ పప్పు వండుకున్నారు, అయితే సుబ్బారావు ఇంట్లో ఆ వార్తలే కాకుండా సాహిత్యపరంగా ఒక కథాకామం ఇష్యూ వేద్దామని అనుకున్నాం కాబట్టి అవి వేసింది. కాబట్టి ఆ పత్రికని అమెరికాలో నాకు తెలిసిన అందరికీ పంపించేవాడిని. చికాగోలో రమణమూర్తి గారికి, అట్లాంటాలో పేమరాజు వేణుగోపాలరావు గారికి, ఇలాగ ఆ విధంగా మధురవాణి అంటూ ఒక పత్రిక సాహిత్య పత్రికగా వస్తుంది అని అందరికి తెలిసింది. అంతకు ముందు అసలు పత్రికలు ఉన్నాయా అమెరికాలో? ఏమన్నా ఉండేవి, మాకెవరికి తెలిసేది కాదు. తెలుగులో ఇంకేదైనా పత్రిక ఉండేదా? ఉదాహరణకి మొట్టమొదటి పత్రిక అమెరికా తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి తెలుగు పత్రిక అనేది 1971లో పెమరాజు వేణుగోపాలరావు ప్రారంభించిన తెలుగు భాషా పత్రిక. 1970లో అందులో మొట్టమొదటి తెలుగు కథ అంటే అమెరికా దేశం నుంచి మొట్టమొదటి తెలుగు కథ రాసింది చిరుకూరు రమాదేవి గారు. అది ఫస్ట్ డయాస్పోరా. అలాగే కోమలాదేవి గారని ఆవిడ రాసిన పిరికివాడు అనే కథ, వేమూరు వెంకటేశ్వరరావు గారు రాసిన కథ, వేలూరు వెంకటేశ్వరరావు రాసిన కథ, ఇవన్నీ మొట్టమొదటి ఏప్రిల్ 1970 తెలుగు భాషా పత్రిక. అది అమెరికాలో మొట్టమొదటి తెలుగు పత్రిక. ఆ తర్వాత తెలుగు అసోసియేషన్ 72లో మొదలుపెట్టిన తర్వాత న్యూయార్క్ వాళ్ళు ఒకటి, చికాగోలో మొదలు, లాస్ ఏంజల్స్లో, అన్నింటిలో తెలుగు. వాళ్ళందరికీ అసోసియేటెడ్ గా పత్రికలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ లోకల్ గా ఆ 50 మందికి వచ్చేవి, కాదు. నేను మధురవాణి ఎప్పుడైతే చేశానో వాళ్ళందరికీ పంపించడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు నెట్వర్కింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పత్రికల గురించి మాకు ఎక్కువ తెలిసేది కాదు. అందరూ పోస్ట్ చేయాలి, ఇవన్నీ లోకల్ గా ఉండేవారు. జాతీయ స్థాయిలో కలవడం అనేది ఎక్కువ లేదు. అది 77 మేలో వచ్చింది, అది చెప్తా దానికి. సో ఇది 75-76 లెక్క పెడితే నా జీవితంలో చికాగో నుంచి హ్యూస్టన్ రావడం, ఒక నెల పాటుకు హ్యూస్టన్లో అవస్థపడినప్పుడు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేరడం, డ్రామాలు మొదలెట్టడం, తెలుగు అసోసియేషన్కి విత్తనాలు చేసి మొట్టమొదటి 77 వారితో చేయడం. ఇది పోస్ట్ డాక్టరల్ జీవితం. అమెరికాలో తొలి రోజులు, అమెరికాలో మొదటి సంవత్సరం బేసిక్గా 75-76 మొదటి 2 సంవత్సరాలు లెక్క. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మంచి మిత్రులు ఎవరు ఎలా ఉంటారంటే 76లో నేను హ్యూస్టన్ రాగానే వేరవోలు దేవేందర్ రెడ్డిని ఒక ఫ్రెండ్ ఎందుకో నేనంటే చాలా ఇష్టపడ్డాడు. నా జేబులో మొత్తం $150 ఎంతో ఉన్నాయి అప్పుడు. ఎందుకంటే ఇండియా నుంచి తెచ్చుకున్న డబ్బులు కాస్త ఖర్చు పెట్టుకున్నవి, ఆ తర్వాత ఈ ఉద్యోగం ఇచ్చిన డబ్బులు, ఈ అపార్ట్మెంట్కి అడ్వాన్స్ ఇవన్నీ కలిపితే $150 $2 ఉన్నాయి. డ్రైవింగ్ రాదు, బస్సులు ఎక్కాలి, రోజు బస్సులు ఎక్కి తిరగాల్సి వచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి $150తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అసలు అకౌంట్ ఓపెన్ చేయాలో తెలియదు, కానీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే $500 పడడానికి బ్యాంక్ అకౌంట్ కావాలి. అకౌంట్ ఉంటేనే అందులో పడుతుంది డైరెక్ట్. బ్యాంకులోకి వాళ్ళు చెక్ ఇచ్చేవారు. చెక్ ఇచ్చినప్పుడు చెక్ బ్యాంక్ తీసుకోవడానికి బ్యాంక్ వెళ్ళాలి.
ముఖ్యంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డు లేదు. క్రెడిట్ కార్డు నా క్రెడిట్ హిస్టరీ లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, క్రెడిట్ హిస్టరీ లేదు. అప్పుడు ఈ వేరవాళ్ళ దేవేంద్ర రెడ్డి అన్నతను రాగురు అని చెప్పేసి నన్ను వాళ్ళ బ్యాంక్కి తీసుకెళ్ళి అతను $500 ఫిక్స్డ్ డిపాజిట్లో నా పేరును వేసి అది కొలేటరల్గా పెట్టి నాకు ఒక వీసా కార్డు ఇప్పించాడు. కొలేటరలైజ్డ్ వీసా కార్డు నా పేరుని. నాకు ఇప్పటికి తలుచుకుంటే అంత మంచి వాళ్ళు ఎందుకు ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఎవరో కూడా నాకు ఏం తెలియదు. బట్ మామూలుగా పరిచయం అయ్యాడు ఇక్కడ హ్యూస్టన్లో రాగానే ఈ రైస్ యూనివర్సిటీ కుర్రాళ్ళతో వాళ్ళతో. అతను అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఉద్యోగాన్ని చూసుకుంటున్నాడు, జస్ట్ అప్పుడే ఉద్యోగంలో చేరాడు. బట్ నేను చదువుకున్నవాడిని గౌరవం, బేసిక్గా ఐఐటీలో చదువుకున్నానంటే చాలా గౌరవంగా ఉంది. బాబాయ్ ఎంత చదువుకున్నారు మీరు అడిగాడు అనుకుంటాను. మా ఇంటికి తెలంగాణ యాక్సెంట్తో మాట్లాడేవాడు. వెరీ నైస్ మ్యాన్. సో పోస్ట్ డాక్టర్లుగా చేరిన తర్వాత 2వ నెలకి నాకు ఒక $400-500 బ్యాంకులో వచ్చేటప్పటికి అప్పుడు ఆ మొహంతి అనేవాడు, దేవేంద్ర అనేవాడు కలిపి కారు కొనాలని చెప్పి ఆ చేత మొట్టమొదటి కారు కొనిపించాడు. ఒక యూజ్డ్ కార్, పాంటియా క్యాటలినా అని, సెకండ్ హ్యాండ్. అది భూతం లాంటి కారు. ఆ కారు గురించి చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, దాని గ్యాస్ ట్యాంక్లో గ్యాస్ పడడానికి 3 గంటలు పెట్టేది. అంత పెద్ద గ్యాస్ ట్యాంక్ అనమాట, పెద్ద కారు, చాలా వెరీ లార్జ్ కారు. సో దాంట్లో పెట్టుకుని గ్యాస్ పెడితే 2 గంటలు పెట్టేది. బట్ ఆ కారుని $400 కారుని పోస్ట్ డాక్టర్గా ఉన్నంతకాలం వాడుకొని, ఆ తర్వాత ఎండబ్ల్యూకి వెళ్ళాలనే దాంట్లో ఉద్యోగం, అసలు ఉద్యోగం వచ్చిన 3 నెలలకి $500 అమ్మా. కొన్నప్పుడు ఎంత? 400 కొని వాడుకొని 500 అమ్మాను. అబ్బో అప్పుడు ఆ రోజుల్లో అది నా ఫస్ట్ కార్. చాలా మంచి ఫస్ట్ అనుభవాలు. రాజుగారు, మరి హ్యూస్టన్ వెళ్ళిన కొత్తల్లో ఉండడానికైతే మీకు అక్కడ మేనేజ్ అయిపోయింది నయీం గారింట్లో. మిగతా ఖర్చులన్నీ నడవడానికి మీకు వేరే ఏదన్నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా ఇక్కడ ఈ ఉద్యోగం వచ్చే లోపల, పోస్ట్ డాక్టర్ జాయిన్ అయ్యే లోపల? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరే ఉండదు, మనమే తెచ్చుకోవాలి. మరి మీ తమ్ముడు ఆయన ఏమైనా హెల్ప్ చేశారా ఆ టైంలో? ఎలా మేనేజ్ అయింది? మా తమ్ముడు చేసేవాడు. ఎన్ని చేసినా కూడా నెల గడవాలంటే కనీసం ఇంకో 3-4 షేర్ చేసుకుంటే 500-600 కావాలి. దానికి ఏం చేశానంటే, బేసిక్గా 1975 మార్చ్ ఏప్రిల్లో హ్యూస్టన్ వెళ్ళిన తర్వాత ఈ నయీం అన్నవాడి ఇంట్లో ఉన్నాక పార్ట్ టైం ఉద్యోగాలు చూసుకోవడం మొదలుపెట్టాను. ఎక్కడో ఒక్కడ ఒక పైసో అర్ధో రావాలని. మేము ఎక్కడైతే ఆ రాత్రి పడుకుని ఆ మన్నాడు పోలీసుడు గెంటేశాడో అక్కడే ఎదురుగుండా ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది. ఓ చైనీస్ రెస్టారెంట్ ఉంటే ఊరుకుని ఐడియా వచ్చి తలుపు కొట్టాం. అక్కడ తలుపు కొట్టి ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అని. ఇక్కడ నా మొహం పైకి కిందకి చూసి ఒక డిష్ వాష్ ఉద్యోగం ఉంది, చేస్తావా అన్నాడు. ఎంత ఇస్తావా అన్నాను. గంటకు $5 అన్నాడు. రోజుకి ఎన్ని గంటలు ఉంటుంది? రోజుకి 3 గంటలు ఉంటుంది అంటే రోజుకి $15 చాలా ఎక్కువగా కనపడింది నాకు. రోజు $15 అయితే పర్లేదు చేసేస్తాను. ఆ ఉద్యోగం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా బేసిక్గా చేయవలసిన ఉద్యోగం వల్ల ఏంటంటే, రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా తినేసిన ప్లేట్లన్నీ పెద్ద సింకులో వేస్తారు. ఆ సింక్ నుంచి మన డ్యూటీ మొదలవుతుంది అనమాట. సో అవన్నీ కడగడం, ఆ ప్లేట్లన్నీ తుడవడం, డిష్ వాషర్లో పెట్టడం, అది ఉద్యోగం. చాలా అందులో దౌర్భాగ్యం ఏంటంటే, ఆ చైనా వాసన మనకు పడదు. చైనీస్ వాసన, కంగ్ఫూలు, లేకపోతే చికెన్లు, ఇవన్నీ కూడా. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇంక మూసుకోవడం, చేసేయడం.
ఎన్నాళ్ళో చేయలే, ఒక 15 రోజులు చేశాను. పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందంటే ఉద్యోగం కంటే కూడా ఉద్యోగానికి వెళ్ళడము రావడము పెద్ద ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే కారు లేదు, డ్రైవింగ్ లేదు, ఆ టైంలో బస్సులు ఉండవు. సో బాసే డ్రాప్ చేసేవాడు రాత్రి 12 గంటలకి. ఒక 2 వీక్స్ అంతా వాడికి విసుగొచ్చింది. రోజు నేను డ్రాప్ చేయడం ఏంటి, నువ్వు ఏదో ఏర్పాటు చేసుకోవాలి కదా, నాకు అతనికి మాట వచ్చింది. సో మాట వస్తే మానేశాను. అప్పుడు ఇంకో రకం ఉద్యోగం ఎలా వెతుక్కుందామా, ఈ ఇబ్బంది లేని ఉద్యోగం అన్నా ఉంటుందని. పగలు ఉద్యోగం చేయడం ఇష్టంలా, ఎందుకంటే పగలు ఉద్యోగాలు చూసుకుంటున్న సమయం అది. సో ఎటు కాకుండా ఒక 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 4 అవర్ షిఫ్ట్, అంటే సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల దాకా షిఫ్ట్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఒక పెద్ద బిల్డింగ్లో డౌన్ టౌన్లో బస్సు దగ్గర ఆగే చోట, నేను ఉండే చోట నుంచి బస్సు వెళ్ళే చోట, ఆ బిల్డింగ్లో సెక్యూరిటీ ఆఫీసర్కి అసిస్టెంట్. అది 8 రావాలి. అంటే దానికేమో వాళ్ళు యూనిఫామ్ ఇస్తారు. నేను కుర్రాడిని, కొత్తగా వచ్చాను కాబట్టి గన్ ఇవ్వాల, ఉట్టి చిన్న లాఠీలు అడిగిచ్చారు. సో పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ వాడు సాధారణంగా నల్లగా పొడుగా ఎత్తుగా ఉండడం ఆ ఇల్లులో ఉంటారు. వాడి పక్కన మనం అక్కడ కుర్చీ వేసుకుని వాడు ఎవరి బంట్రోతలా కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎవడన్నా కొంచెం సస్పిషియస్ వాడు ఎవడన్నా కనపడతాడా, జస్ట్ అంతకంటే ఉద్యోగంలో చేయవలసిన డ్యూటీలు ఏమీ లేవు. అప్పుడప్పుడు అక్కడ చిన్న రిజిస్టర్ పెడితే ఆ రిజిస్టర్ మీద సంతకాలు పెట్టించుకోవడాలు లేవు. అది ఒక యూనిఫామ్, బ్లూ యూనిఫామ్ ఇచ్చారు. ఆ బ్లూ యూనిఫామ్ తర్వాత డ్రామాలో వాడుకున్నాను. అదొక ఉద్యోగం, అది ఒక 2 వీక్స్ చేశాను. అంటే బేసిక్గా పోస్ట్ డాక్టర్లు వచ్చే లోపుగా ఈ గడవడానికి ఈ 2 ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ఒక పిహెచ్డి చేసి ఇక్కడ ఐఐటి నుంచి ఒక వెళ్ళిన వ్యక్తిగా ఇంట్లో బిరువాలో పెట్టేసి తాళం వేసుకు వెళ్ళిపోవడమే బయటికి. మరి ఆ సమయంలో ఇక్కడ అనవసరంగా వచ్చానేమో, వెనక్కి వెళ్ళిపోదాము అలాంటి ఆలోచనలు ఎప్పుడు అనుకోవాలి, అది అనుకోలేదు సరిగా, దీని సంగతి చూద్దాం అనుకున్నాను. అది ఆ పట్టుదల నిజంగా ఎంతమందికి ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోదాం అనుకుని ఎందుకంటే బేసిక్ యాటిట్యూడ్లో ఏదో కష్టపడిపోతున్నాం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక టెస్ట్, ఇది పాస్ అవుదాం అనే చూసాం కానీ అయ్యి బాబోయ్ ఎంత కష్టపడిపోతున్నాం, ఎందుకు వచ్చినా ఇది వదాంలే అని ఏనాడు అనుకోవాలి.